హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్ రామ్ రామ్ రాయ్ సాబ్కి ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్నది ఇట్టిగా అండి వీడియో 1.5 ఇది సింగల్ ఓనర్ ఉంది. ఓనర్ చెప్తున్నాడు రీడింగ్ అయితే నేను ట్యాంపరింగ్ చేయించలేదు అంటున్నాడు. రీడింగ్ మాత్రం దీనికి నేను చెప్పదలుచుకోలేదు. ఒకసారి అయితే మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసుకున్నాక మీరు చెప్పండి. ఓకేనా? దీనికి ఇన్సెన్స్ మాత్రం ప్రజెంట్ ఒక 3 months వరకు ఉన్నది. ఓకేనా? సరే బయట నుంచి డెంటు పెయింట్ ఏదైనా చెప్తుంటా, కాకపోతే ఏంటంటే ఒక ఫెండర్ దగ్గర దగ్గర మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ ఫెండర్ దగ్గర మాత్రం చిన్నగా టచ్ అప్ మాత్రం అయింది. ఓకేనా? ఇక టోటల్గా చూసుకుంటే మాత్రం కంపెనీ పెయింట్తో ఉన్నది. షోరూమ్ పెయింట్ మాత్రం ఉన్నది. ఓకేనా? సరే లేట్ చేయకుండా మీకు వీడియోకి వెళ్ళిపోదాం. డబల్ కీస్ ఉన్నాయి, టైర్స్ కూడా సీల్ టైర్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఓకేనా? దీని ప్రైస్ సహా ఒకసారి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏదైనా ఖచ్చితంగా చెప్తుంటా, చూపిస్తా. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తే, అంటే తెలంగాణకు మాత్రం పని అవుతుంది. ఏపీ వేరే స్టేట్ వాళ్ళకి మాత్రం పనిచేయదు, దయచేసి మీరు గమనించండి. నేను ప్రతిసారి వీడియో చెప్తుంటాను. నేను ఫొటోస్ మాత్రం ఎవరికి పంపదలుచుకోలేదండి, ఎందుకంటే చిన్నవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కూడా ఏదో టైంపాస్కు పంపమని చెప్పేసి పంపమన్నారు. ఆర్సీ సహా మొత్తం పంపిస్తున్నాను. నేను పంపిన తర్వాత టైంపాస్ కరెంట్ ఓన్లీ ఇన్వాల్వ్ నెంబర్ వస్తుంది, ఇది చూపిస్తలే అంటున్నారు. ఆల్రెడీ ఆర్సీ పంపించినా ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ అట్లా చేయకండి, సరేనా? లేట్ చేయకుండా వీడియో కలపండి. ఓకే అండి, మనం చెప్పిన వెహికల్ ఇదే చూసుకోవచ్చు. మీకు ఏదైనా క్లియర్ కట్గా ఇప్పిస్తా, మీరు డైరెక్ట్ చూడండి, చూసిన తర్వాత తీసుకోండి. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. నెక్స్ట్ వచ్చేసి నేను ఒరిజినల్గా చెప్తలేనా మీరు కొంచెం గమనించిన తర్వాతనే మీరు నాకు కాల్ చేయండి, చూసిన తర్వాతనే. ఫస్ట్ వచ్చేసి రైట్ సైడ్ చూసుకుంటే ఎక్కడ కానీ స్క్రాచెస్ మాత్రం ఎక్కడ కానీ ఏమి లేవు, డైరెక్ట్ చూసుకోవచ్చు. వెనక వేసుకున్నా ఓకే ఉన్నాయి. ఇక్కడ కానీ డ్యామేజ్ ఉంది నేను చెప్తాను, నేను చూసుకో. డీజిల్ వర్షన్, ఇది మోడల్ 2019 చూసుకోండి. ఇది కూడా మీకు ఫస్ట్ అయితే క్లియర్ కట్ తెలిసిపోతుంది. సరే ఫస్ట్ అయితే ఒకసారి అయితే ఇంటీరియర్ చెక్ చేసుకుందాం. ఏదైనా మారిందా అని కూడా మీకు తెలిసిపోతుంది. ఎక్కడైతే ఏం మారలేదు చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. సీట్లు కూడా ఓకే ఉన్నాయి, సీట్లు కూడా ఎక్కడ కానీ ఏది కానీ డ్యామేజ్ లేదు, చూసుకుందాం. ఓకేనా? ఫస్ట్ అయితే సీట్లు కూడా చెక్ చేసుకోవచ్చు అండి. సీట్ కూడా ఓకే ఉన్నాయి, కింద మ్యాటింగ్ ఓకే, సీట్ కూడా ఓకే ఉంది, రూఫ్ కూడా చెక్ చేసుకున్నా ఓకే ఉంది. మీకు ఒక ఐడియా కోసం చెప్తాను నేను, అంతకుమించి ఏం లేదు. ఒకసారి వెనక సైడ్ చూసుకుందాం. దీనికి ఊఫర్ కూడా ఉంది, చూసుకోవచ్చు. వెనక సైడ్ చూసుకున్నా కానీ ఏది కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు. మీరు షోరూంలో మొత్తం చెక్కించుకున్నాక తీసుకోండి సార్, ప్రాబ్లం లేదు. దీనికి ప్రజెంట్ అయితే ఊఫర్ మాత్రం ఉన్నది. మరి ఓనర్ తీసుకెళ్తారా అది గ్యారంటీ లేదు, ఉన్నది చెప్తా నేను, చూసుకోవచ్చు. వెనక చూస్తే పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఒక్కసారి వెనక చూపిస్తా, కింద స్టిఫిన్ చూపిస్తా. స్టిఫిన్ వచ్చేసి మీకు ఒక 20-30% వరకు ఉంటుంది సార్, ఆల్రెడీ అదంతే. ఫస్ట్ అయితే బీడింగ్ చెక్ చేసుకుందాం. మీకు ఒరిజినల్ కనిపిస్తుంది, తెలిసిపోతుంది. అంటే ఇది మాడిఫై చేసిందా లేదని మీకు ఐడియా కోసం. ఇది కూడా ఓకే ఉంది. నేను కూడా అందరినీ రమ్మని చెప్పాను సార్, ఎందుకంటే ఓనర్స్ కూడా కొంతమంది ట్యాంపరింగ్ చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా. నేను ఒకవేళ ఉందని చెప్పినా కానీ మేము షోరూంలో చెక్ చేయించుకుంటేనే 100% మీకు కూడా ఓకే ఉంటాయి, చూసుకోవచ్చు. ఇది కూడా సరే. ఇప్పుడు డోర్స్ చెక్ చేసుకుంటే మాత్రం పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి, 4 డోర్లే ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే ఒకసారి మీకు సరే లైట్స్తో సహా నేను ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి ఎట్టుందో నేను చెప్తాను, చూడండి. ఫస్ట్ అయితే ముంగట బానెట్ ఒకసారి చెక్ చేసుకుందాం. బానెట్ వరకు ఓకే ఉన్నది, ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం చెక్ చేసుకున్నా కానీ ఒక ఇందాక మీకైతే పిల్లర్స్ చూపించాను కదా, దానిలో విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, చూసుకోవచ్చు. ముంగట షో పెట్టి కూడా చేసుకోవచ్చు, మార్పు ఏం లేదు. ఓకే, ముంగట హెడ్ లైట్స్ చూసుకున్నా కానీ ఓకే, ఇండికేటర్ కానీ వస్తున్నాయి, చూసుకోవచ్చు. కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. అట్లాగే ఇటు సైడ్ కూడా ఇండికేటర్ ఓకే, హెడ్ లైట్స్ కూడా ఓకే ఉన్నాయి. కిందది ఇది మాత్రం ఫోగ్ ల్యాంప్ అనేది పనిచేస్తలేదు, చూసారా? కానీ వస్తుంది, కానీ ఒకటి మాత్రం వస్తుంది, 1-2.
మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, ఇండికేటర్స్ ఓకే వర్క్ చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కూడా ఓకే, కాకపోతే ఇది కొంచెం చిన్నగా బ్రేక్ అయింది అంతే. ఒరిజినల్ మీరు చెక్ చేసుకోండి, వచ్చిన తర్వాత మీకు కూడా డౌట్ క్లియర్ అయిపోతుంది. అది సారి కానీ చిన్న చిన్న వెయిట్కి అనుమాన పడకండి సార్, మీకు ఏదైనా డైరెక్ట్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం వెనక చూసుకుంటే మాత్రం కొంచెం వాటర్ ఫామ్ అయినా చూసుకోవచ్చు. అట్లా ఇది మాత్రం ఓకే వర్క్ చేస్తుంది. ఇది గ్లాస్ మాత్రం బ్రేక్ అయింది, ఇది వెనక టైల్ ల్యాంప్ మాత్రం ఇది ఒకటి. ఇది మాత్రం ఓకే ఉంది, నీట్గా ఉంది. ఎట్లాంటి వాటర్ మాత్రం ఇందులోకి రాలేవు, కానీ ఇందులోకి మాత్రం వచ్చాను చూసిర్రా. ఓకే, ఫైనల్గా డీజిల్ వర్షన్ ఇది. మీకు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే, ఈ ఫెండర్ దగ్గర మాత్రం టచ్అప్ మాత్రం అయింది. ఇది మీరు కొన్ని గమనించుకోవాలి సార్. ఇది ఓన్ చెప్తున్నాడు ఒరిజినల్ పెయింట్ ఉంది సార్, ఏం కూడా చేయించలే అన్నాడు. అది కూడా ఉంటే కరెక్టే, మంచిదే కదా. ఇది వచ్చేసి బీజే ఉంది, సిరీస్ చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ ఉంది. మీకు ఇందులో ఏది మాత్రం మార్పులు చేర్పులు అంటే ఏం జరగలేవు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, కనీసం ఒక 2-3 నిమిషాలు చూస్తే మీకు వీడియో అని తెలిసిపోతుంది సార్. దీని ప్రైజ్ వచ్చేసి ఓనర్ చెప్తున్నాడు 10,50,000 ఓనర్ చెప్తున్నాడు సార్. ఈ ఓనర్ రేటుకు మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు. నెక్స్ట్ వచ్చేసి కమిషన్ మాత్రం ఉంటాయి సార్, నేను తీసుకుంటాను. నేను ముంగ ట్యాక్స్ తీసుకుంటే మాత్రం 100% ఉన్నాయి, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. నేను వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. మీరు షోరూమ్కి తీసుకపోయినా కానీ అంతే చెప్తారు. నా ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా మొత్తం 2-3 కూడా షోరూమ్ తీసుకపోయి చేయించుకున్నారు. అయితే ఓకే ఉంది. ఇది కూడా సేమ్ అంతే ఉంటుంది. మీకు వీడియో తక్కువ కావాలని చెప్పేసి మీరు అనుకుంటారు, కానీ డీటెయిల్స్ అన్ని పూర్తి ఏం కనిపించవు, మీరు కొంచెం గమనించండి. సరే, ఒకసారి అయితే రీడింగ్ చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి 95,000 ఉందండి. ఓనర్ ఎత్తున నేనైతే ఏం చేయించలేదు అంటున్నాడు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయించుకోండి. నేను ఎవరిని మాట నమ్మలేకపోతున్నా, మీకు డైరెక్ట్ చెప్తున్నా సార్ నేను. ఓకేనా, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్. నేను డీటెయిల్స్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తుంటాను, మీరు ఒకసారి చూడండి. ఎయిటీగా అండి, వీడిఐ మోడల్ వచ్చేసి 2019 1.5 ఇంజన్. ఇది రీడింగ్ మాత్రం నో గ్యారంటీ సార్. ఇది షోరూమ్ ట్రాక్ మాత్రం లేదు, అంటే ఓనర్ చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చీకించుకోండి, ఎవరి మీద నెట్టేసే ప్రయత్నం మాత్రం చేయకండి. సింగల్ ఓనర్ ఇది. టైర్స్ మాత్రం మీకు 4 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి, ఎట్లాంటి మైనస్ ప్రాబ్లం లేదు. డబల్ కీస్ ఉంటాయి దీనికి. ఇన్సూరెన్స్ అయితే ఇంకా 3 months ఉంది సార్, మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా సార్, దీని వచ్చేసి 10,50,000 ఓనర్ ఎత్తున్నాడు సార్. ఫైనల్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ మాత్రం ఉంటుంది. దయచేసి నేను కమిషన్ తీసుకుంటానండి, నా ఈ ప్రైస్కు నాకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు, దయచేసి మీరు గమనించగలరు. నా రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా, జై జవాన్ జై కిసాన్, జై హింద్, జై భారత్.